నేనా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేను ఓటర్ని నాకు అది ఇష్టం సపోర్ట్ చేస్తాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని ఏమీ అనలేదు అని మీరు అంటున్నారు, కానీ గతంలో ఏమీ అనలేదు, నేను అనలేదే. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మొదట విమర్శించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4 పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని కార్లు మార్చినట్టు మారుస్తా ఆయన కూడా మాట్లాడటం అనేటటువంటి వ్యాఖ్యలు చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ పార్టీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళని వాళ్ళ అమ్మతో సహా అందరినీ విమర్శించినటువంటి పరిస్థితి. సో దానికి వీడని చెప్తాను. అవును కదా, నేను అంటున్నానా జగన్మోహన్ రెడ్డి అన్న ఆ 4 ముక్కలు అడిగావు తప్ప దాని ముందు ఎన్నో రోజుల నుంచి నెలల నుంచి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి తిట్టి పవన్ కళ్యాణ్ అంత ఘోరంగా మాట అవన్నీ ఎవరికి అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరూ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటారు, ఎలక్షన్కి ఇద్దరు కలిసి వెళ్తారు అనేటువంటి ప్రచారం ఉంది. అప్పటి వరకు కూడా ఎవరిని కూడా విమర్శించుకున్నటువంటి నా దగ్గర ఉన్నాయి క్లిప్పింగ్స్, మీ దగ్గర ఉన్నాయి, నేనే సాక్షి. క్లిప్పింగ్స్ మొత్తం మీటింగ్ అయిన తర్వాత నేను వస్తా. ఏమన్నాడు, పిరికి పొందా అసెంబ్లీ నుంచి వదిలిపెట్టి పారిపోయాడు ఎన్నిసార్లు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ వేరే ఉంది. ఎందుకు వెళ్తాడు? ఆ స్పీకర్లో కూర్చున్నది ఎవరు? 1 రోజులు సస్పెండ్ చేసింది ఎవరు? నువ్వు ఎలాంటి అసెంబ్లీలో కూర్చున్నాడు చెప్పంటావా? ఈరోజు అదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కూర్చొని నేను 40 ఏళ్ల అనుభవంతో చెప్తున్నా, ఏముంది ప్రత్యేక హోదాలో, ఏముంది ప్రత్యేక హోదాలో? ఏమీ లేదు, మొత్తం ఇచ్చారు, మొత్తం మాకు వచ్చింది. నేను త్యాగి చెప్తున్నా అజయ్ జైట్లీకి, నేను త్యాగి చెప్తా మోడీకి అని పబ్లిక్లో కదా అసెంబ్లీలో మాట్లాడే మనిషి అదే అసెంబ్లీలో మళ్ళీ ఏమని తెలుసా? ఏముందమ్మా ప్రత్యేక హోదా అన్నవాడు ప్రత్యేక హోదా కావాలి 4 చొక్కా వేసుకొచ్చాడు. అదే అసెంబ్లీలో ఎల్లో చొక్కాతో ఒక స్పీచ్, బ్లాక్ అయితే బ్లాక్ స్పీచ్, రెడ్ అయితే రెడ్ స్పీచ్, ఏమైపోతే ఏమీ లేని స్పీచ్. ఇదేగా చంద్రబాబు చేసింది. అవన్నీ పవన్ కళ్యాణ్ ఏకరు పెడతాడా? అలాంటి అసెంబ్లీలో కూర్చోబుద్ధి అవుతా? అది అసెంబ్లీ అవుతా? కూరగాయల మార్కెట్ అవుతా? మీరు చెప్పండి. అసెంబ్లీలో స్పీకర్ అడగడు, ఏమండి 23 ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి ఎలా కొంటావు? వాళ్ళు ఫ్యాన్ గుర్తుతో గెలిచారు, జగన్ పార్టీతో గెలిచారు, జగన్ అంటే మనకి ఇష్టం లేనప్పుడు జగన్ ఎమ్మెల్యేలు మనకి ఎందుకండి అని అడిగాడా పవన్ కళ్యాణ్? రాజకీయంగా విమర్శలు చేసుకున్నారు, ఒకరినొకరు అయిపోయింది. పవన్ కళ్యాణ్ అది వ్యక్తిగతంగా చేశాడని ఆయన అడుగుతున్న క్వశ్చన్. ఏమండి ఎవడైనా సరే తెగేదాగలాగితే ఏవైనా వస్తాయి, నూటమ్మటి ఎవరికైనా వస్తాయి, నాకే కాదు నీకే కాదు, ఎవరికైనా వస్తాయి, ఎవరికైనా వస్తాయి. మరి అన్యాయంగా అకారణంగా మంచి మనిషిని తన దాకా వెళ్తుంటే తిట్టి వెళ్తుంటే ఎవరు తట్టుకుంటాడయ్యా? ఎందుకు తట్టుకోవాలి చెప్పు? అంటే అది కరెక్ట్ అంటారా వ్యక్తిగతంగా విమర్శించడం? కరెక్ట్గా తప్పలేదు. నేనేమంటానంటే నువ్వంత నీతిగా బతకదలుచుకున్నప్పుడు నీతిగానే బతుకు. అంత సహనం లేని రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తారు సార్? మీరు దాన్ని సమర్థించారు అంటే అప్పుడు ఏం చేయాలంటే చంద్రబాబు ఈ రోజు ఏం చేయాలి? మరి జగన్ వ్యాఖ్యలు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ విమర్శించడానికి మీరు సమర్థిస్తా. ఎందుకు సమర్థించడం? ఇది ఎందుకు తప్పు అవుతుంది? తప్పట్లో నేను నువ్వు నీతిమంతుడు అయితే జగన్ అన్నమాకు నువ్వు అంటుంది కనిపించుకోవడం దానికి ఎన్నాళ్ళు ఊరుకుంటావు చెప్పి ఎవడైనా కానీ నువ్వేం తప్పులు చేస్తుంటావు, నేను అనకూడదు. నువ్వు కెలుగుతావు, నేను కెలిగితే మాత్రం పర్సనల్గా తీసుకుంటావా? పవన్ ఏమయ్యా జగన్ సిస్టమ్ మాట్లాడిన దానికి పవన్ కళ్యాణ్ గురించి జగన్ మాట్లాడిన దానికి ఏంటమ్మా తేడా చెప్పు? అది వ్యక్తిగతమా? ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, ఎంత నీతివంతంగా ఉండాలి, ఎంత స్ఫూర్తిదాయకంగా ఉండాలి, ఎంత అభ్యుదయవాదంగా ఉండాలి, అది మాట్లాడమే. వ్యక్తిగత అవుతుంది. నేను ఇప్పుడు 6 పెళ్లిళ్ళు చేసుకుంటా, వ్యక్తిగతమా? ఎవరో నీ పెళ్ళాలు ఇంట్లో ఉండగా ఆ 4 పెళ్ళాలు ఏంటో బుద్ధి లేని ముండాపడగా తిట్టడాను. నీకు నొప్పొచ్చేదేమన్నా వ్యక్తిగతమా? మాకు నొప్పొచ్చేనా చలో యార్ ఏ చిన్న మాట కంది. ఎన్నిసార్లు పిరికి వెళ్తావా జగను చెప్పు? నువ్వు అజ్జెప్పిట్టురా ఎన్నిసార్లు జగన్ తిట్టాడో అది చెప్పు. మీడియా దగ్గర ఉన్నాయి క్లిప్పింగ్స్, నేను రేపిస్తా కావాలి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి. అంత ఘోరంగా తిట్టాడా? పారిపోయాడు అసెంబ్లీలో వచ్చి చెప్పాడుగా, అరే బాబు ప్రత్యేక హోదా గురించి తెలంగాణ గవర్నమెంట్ అద్భుతం అని మీరు అంటున్నారు. ఏపీ గవర్నమెంట్ కి దాదాపు 5,000 కోట్ల విద్యుత్ బకాయిలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, దాన్ని ఇవ్వకుండా ఉల్టా ఏపీ గవర్నమెంటే తెలంగాణకి ఇవ్వాలి అనేటువంటి వాదన ఒకటి తీసుకుని వస్తుంది. ఏపీ గవర్నమెంట్ కూడా దీని మీద పదే ఇప్పటికే ప్రెస్ మీట్లు చెప్పింది 5,000 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు తెలంగాణకి అక్కడ ఉత్పత్తి అయినటువంటి ఇచ్చినటువంటి విద్యుత్కి సంబంధించి మొదటి 2 సంవత్సరాల్లో విభజన అయిన తర్వాత మొదటి 2 సంవత్సరాల్లో పెట్టినటువంటి బకాయి, దాని పరిస్థితి ఏంటి? తెలంగాణ గవర్నమెంట్ మీరు అద్భుతం. నీ పేరేంటి? నారాయణ అండి. నారాయణ,
ఈ ఇష్యూకి ఇప్పుడు బకాయిల గురించి చాలా సంబంధం ఏంటి? ఇందాకే తెలంగాణ గవర్నమెంట్ అద్భుతంగా ఉంది, ఏపీ వాళ్ళని రెచ్చగొడుతున్నారు, ఇక్కడ వీళ్ళెవరు అద్భుతం అంటే 2000 బాకీ ఉంటే అద్భుతంగా ఇవ్వాల్సిన అవసరం లేదని గవర్నమెంట్ చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇవ్వాలో ఇవ్వకలేదు నాకు తెలియదు. నువ్వు చూడలా ఫైల్స్, నువ్వు ఫైల్స్ చూడలా. ఉంటే లిస్ట్ దగ్గర పెట్టు. ఇప్పుడు రేపే కేసీఆర్ అడుగుతా, నీ దగ్గర ఫైల్స్ లేవు, నా దగ్గర ఫైల్స్ ఇలా పేపరు చంద్రబాబు గవర్నమెంట్ చాలా ఇచ్చారయ్యా. గవర్నమెంట్ చాలా ఇచ్చింది. ఏమయ్యా గవర్నమెంట్ చాలా ఇచ్చింది, చంద్రబాబు చాలా ఇస్తాడు. ఎస్టీ పుట్టాలు ఎవరో కోరుకుంటారా అనగాలి చంద్రబాబు. ఈ కెన్ టాక్ ఎనీథింగ్, ఈ కెన్ టాక్ ఎనీథింగ్ అన్నా. అంతకంటే దుర్మార్గం జగన్ ఎప్పుడు మాట్లాడు. కాదు నారాయణ ముందు మాట్లాడి, నారాయణ ఇష్యూ కట్ చేయకూడదు. కాదు నేనంటాను, గుర్తుపెట్టుకో నారాయణ, నువ్వు మీడియాలో ఉన్నావు, నేను కూడా ఎంఏ తెలుగు చదువుకున్నా, మీడియా జర్నలిజం కూడా కొనాలి నేర్చుకున్నా. రాలేదు కాకపోతే నాకు వేరే మా నాన్న చనిపోయేప్పుడు నేనేమంటానంటే, నేను ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టా, ఎగ్జాంపుల్ చెప్తా, రాజకీయ పార్టీ పెట్టా. నాకు 6 పెళ్ళాలు, 6 కీపులు, 20% ముందు కొడుతుంటా. ఏడొచ్చి ప్రెస్లో మాడతాను, నేను చాలా నీతివంత పరిపాలిస్తాను, ఆడవాళ్ళంతా నా చెల్లెళ్ళు అంటాను. నువ్వు అడగవా నన్ను, ఏమండి నీ భార్య ఉండగా మిగతా 5 భార్యలు ఎందుకు చేసుకున్నారండి? నా వ్యక్తిగతం అండి, మీరు అడగకూడదండి. అదే మీరు చిరంజీవి పార్టీలో ఉన్నప్పుడు అదే పవన్ కళ్యాణ్ అక్కడే ఉన్నాడు కదా, ఆ రోజు ఎందుకు మీరు ప్రశ్నించలేదు? తప్పు అని పవన్ కళ్యాణ్ మీరు ఎందుకు చెప్పలేదు 5 పెళ్లిళ్ళు చేసుకోవడం అని? ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీలో మొదట్లో క్రియాశీలంగా పనిచేసి నువ్వే అడగలేదే, మీడియా వాడివి, నేను అడగాలన్నీ. నువ్వు కొన్ని అడగవా? అంటే మీకు తప్పు అనిపించింది కదా, నువ్వు కొన్ని అడగవా? తప్పే. ఏ పార్టీలో చిరంజీవి 5 పెళ్లి చేసుకున్నా? చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు, చాలా మంది ఉంటారు, నాలుగు కూడా ఉంటాడు. యూత్ లీడర్ నారాయణ పవన్ కళ్యాణ్ నువ్వెంత దుర్మార్గం పడుతున్నావా? చిరంజీవి పార్టీ పెడితే చిరంజీవి ప్రజారాజ్యం అయితే పవన్ కళ్యాణ్ వన్ ఆఫ్ ది లీడర్, అందులో యూత్ లీడర్, ఆయన యూత్ ఆయనతో నాకే సంబంధం. ఏమయ్యా ప్రజారాజ్యం పార్టీ యూత్ వింగ్ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆయనతో నా సంబంధాలు లేవు. చిరంజీవితోనే పార్టీ అధ్యక్షుడు. చాలా మంది వస్తుంటారు పార్టీలోకి, చాలా మంది వెళ్ళిపోవాలి. చిరంజీవి వదిలిపెట్టి వెళ్ళిపోలేదు పవన్ కళ్యాణ్ బయటికి. నేను వెళ్ళిపోయానా, పార్టీ మూసేదాకా వెళ్ళా, నేనే చివరిదాకా ఉన్నా. అక్కడ అమ్మలక్కలు చెప్తుంటే చిరంజీవి గారిని, ఆయన చిరంజీవి గారు నాగబాబుకి నువ్వు చెప్పిన గ్రేట్ పవన్ కళ్యాణ్ ఫోన్ చేయాల, పోసాల కృష్ణమూర్తి ఫోన్ చేశాడు ఏడుస్తూ. చిరంజీవి గారు కన్నీళ్ళు పెట్టుకుంటూ, పక్కనే కన్నబాబు సాక్షి. ఇప్పుడు కాకినాడలో పోటీ చేస్తాడు ఎమ్మెల్యేగా. అడగండి మీరు, ఈ మాట ఇప్పుడే చెప్పలా, ఎప్పుడో చెప్పా, ఇప్పుడు కొత్తగా చెప్పలా. మీకు ఓన్ని నీకు అడ్డు పెట్టడానికి అంటలా. ఏమన్నాడు, నన్ను ఇలా నా కుటుంబాన్ని ఇలా అని. అది వ్యక్తిగతం అంటే అది పెళ్ళిళ్ళు వ్యక్తిగతం కాదు, సంస్థాగతం. ఒక మొబైల్స్ మూలత ఉన్నట్టు రాజకీయాల్లో ఉండాలా, మూలత ఉన్నవాడే రాజకీయాల్లో ఉండాలా. చిరంజీవి మోరల్స్ బాగొట్టుకోవాలా, చిరంజీవి 5 పెళ్లిళ్ళు చేసుకోవాలా. చిరంజీవి గారు ఏమన్నాడు, నా కుటుంబాన్ని ఎందుకు బయట పెడతారు నేను రాజకీయాల్లోకి వస్తే అంటే? నాకు ఏడుపు వచ్చి నేను ఖండిస్తే ఆ తెల్లారి నుంచి చిరంజీవి గురించి ఎవరు కామెంట్ చేయలే. చిరంజీవి గారు అన్నాడు, ఇక్కడ ఉన్నాడు రా పోసానికి ఇష్టం నాకు, మరి నాకెందుకు ఫోన్ చేశాడు? నేను కరెక్ట్గా మాట్లాడతాను, లంగా పనులు చేయను కాబట్టి. అర్థమైందా? ఇది వ్యక్తిగత ఎలా అవుతాయి? నేను రోజు మీద మర్డర్ చేశాను ఒకడిని, వ్యక్తిగత ఎలా అవుతా? నారాయణ నువ్వేంట వచ్చి ఎందుకు మర్డర్ చేసావు? నా ఇష్టమయ్యా, నా వ్యక్తిగతం నారాయణ. ఒకరిని చంపాను, నా వ్యక్తిగతం నారాయణ. రాజకీయాల గురించి మాట్లాడు నారాయణ. రోడ్డు వేసాను లేదు అడుగు నారాయణ అంటారా? నాకు సంబంధం లేదు, ఎన్ని పెళ్లి చేసుకుని నాకెందుకు నాన్న? నేను పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగతంగా నేను ఎప్పుడు మాట్లాడను, ఓరి రాజకీయాలే మాట్లాడతా. ఎన్ని పెళ్లితో నాకే సంబంధం? నేను ఎలాంటి ఎదవనో ఆయనకి ఎందుకు సంబంధం? నేను మంచివాడిని ఎదవనో మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి నాకు సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం, పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. పెళ్లిళ్ళ గురించి ఎత్తట్లా. మన నారాయణ ఇస్తాడు, గ్రేట్ నారాయణ, అందుకే ఆడ మాడారు, లేకపోతే నేను మాట్లాడను.